we have the honor of inviting Shri Sambhavedam Shanmukha Sharma garu, one of the most eminent speakers in Telugu on this day in the entire country. తెలుగు వారికి వీరి గురించి నేను చెప్పడం అంటే హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకంటే నాకంటే మీకే బాగా తెలుసు ఆయన గురించి, ఆయన ఎంత చక్కగా మాట్లాడతారు, ఆ ప్రవచనంలో లోతేమిటి, అలాగే వాటిలో భావుకత ఏమిటి, మనం ఎలా ఆలోచించాలి అనేటటువంటి ధార్మిక విజ్ఞానాన్ని వారు అనేక సంవత్సరాలుగా మనకు అందజేస్తూనే ఉన్నారు. పరమ పూజ్య స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో వారి ఋషిపీఠం అనేక చక్కటి కార్యక్రమాలు చేస్తోంది. 22 దేశాలలో వారు ధ్రువ జననం అనేటటువంటి కార్యక్రమంతో చాలామందికి పిల్లలకి వారు చక్కటి శిక్షణ ఇస్తున్నారు. ఎంత గొప్పటి దర్శనం చూడండి, ముగ్గురు అద్భుతమైనటువంటి వక్తలు ఒకే చోట వేదిక మీద మనకు కనిపిస్తున్నారు. ధార్మిక ప్రవచన క్షేత్రే కృత భూరి పరిశ్రమః హైదరాబాద్ నగరాభిజనః శ్రీమంతః సామవేదం షణ్ముఖ శర్మ మహోదయః ప్రవచన చక్రవర్తి ఇది ప్రశస్తి ప్రదానేన సంభావితాః సత్కృతాః అనుగృహీతాశ్చ. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. వేదికపై ఉన్న పరమ పూజ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, యతీశ్వరుడు శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామి వారికి నమస్కరిస్తూ, ఈరోజు ఇక్కడ పురస్కారం సన్మానం అని కాకుండా పరమ పూజ్య గురుదేవుల యొక్క ఆశీర్వచనం లభించిందని మాత్రమే నేను ఇక్కడ స్వీకరించడం జరుగుతోంది. వారి అనుగ్రహం ఎంత గొప్పగా ఉన్నదంటే, మహాపండితుల సమక్షంలో కూర్చుని వారి యొక్క సాంగత్య కటాక్షములు కూడా లభించేటట్టు జరిగింది. అదొక విశేషమైన అంశం. రెండవది, వారికి జరుగుతున్న పాద పూజనంతటినీ కూడా వీక్షించే భాగ్యం కూడా లభించింది. అప్పుడు గుర్తుకొచ్చిన శ్లోకమే ఇవాళ ప్రార్థనా శ్లోకంగా, అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అది ఆ శ్లోకం. అది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, గురువు అంటే ఒక శరీరము, ఒక నామము, ఒక వ్యక్తి కాదు. గురువు అనేది సర్వవ్యాపకమైన అఖండ మండలాకారమైనటువంటి పరమ చైతన్యం. అతడే పరమాత్మ, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే మన గురువు. అది శివాజీ గురవే నమః అనేటువంటిది. మనకు ఎదురుగా కనబడుతున్న ఒక శరీరానికి ఆది మధ్య అంతములు ఉంటాయి, ఉపాధి అంటాం మనం. కానీ గురు చైతన్యం గురు రాది రనాదిశ్చ, గురు పరమదైవతం అని చెప్పినట్లుగా ఆది మధ్యాంతరహితమైనటువంటి ఒక తత్వమే గురుతత్వము. ఆ గురుతత్వానికి బ్రహ్మతత్వానికి భేదమేమీ లేదు. ఎందుకంటే మనల్ని బ్రహ్మీభూతులను చేయగలిగిన అనుగ్రహం గురువు ద్వారా లభిస్తోంది కనుక గురువు ఎప్పుడు బ్రాహ్మ్యమైన స్థితిలోనే ఉంటారు. అయితే మానవులు తరించడానికే ఎప్పుడూ కూడా గురుతత్వం ఒక వ్యక్తి రూపంలో కనబడుతూ ఉండాలి. ఇది ఎలాంటిది అంటే, అఖండంగా ప్రవహించే గంగానదిని ఒక కలశంలో మనం తీసుకొచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు పూజ కలశానికి చేస్తున్నట్లు కనబడినా పూజ చేసేవాడు అంతరంగా అందులో ఉన్న గంగాజలానికే అని ఎలా తెలుస్తుందో, అదేవిధంగా మనం ఉపాధి ద్వారా ఆరాధించేటువంటి గురువు కూడా అఖండ మండలాకారమైన గురుస్వరూపమే. అయితే ఆ గురువు యొక్క గురుత్వం మనం తెలుసుకోగలిగితే, ఇక్కడ మనం ఈరోజు ఎవరి యొక్క జన్మదినం నాడు సమావేశమై ఉన్నామో వారి గురించి ఒక్కసారి ఆలోచిస్తే, కొన్ని దశాబ్దాల నుంచి తెలుస్తున్న చరిత్ర ప్రకారంగా వారు మహాతపస్వి, ఉపాసనా విద్యలో పారంగతులు అనడంలో సందేహమేమీ లేదు. అటు గణపతిని ఉపాసించిన, దత్తస్వామిని ఉపాసించిన, హనుమద్ ఉపాసన, సుబ్రహ్మణ్యోపాసన, సంపూర్ణ శ్రీ విద్యోపాసన, ఈ ఉపాసనలన్నిట్లో సిద్ధి పొందినటువంటి వారు, సదాశివ తత్వాన్ని తనదిగా చేసుకున్నటువంటి వారు. సాధారణంగా ఉపాసన సిద్ధి ఎలా అవుతుందంటే, ఉపాస్యానికి ఉపాసకుడికి అభేద భావమే ఉపాసన యొక్క సంపూర్ణ స్వరూపం. అందుకే ఆయన వేటిని ఉపాసించారో అది తామయ్యారు. అటువంటి వారిని ఆరాధిస్తే మనం ఆ ఉపాస్య దైవాన్ని యొక్క అనుగ్రహం పొందినట్లే అవుతుంది. అటువంటి వారి సమక్షంలో ఇది జరగడం ఒకటి. రెండవది, వారు సనాతన ధర్మానికి తమ తపస్సుతో చేసినటువంటి మహోపకారం అంతా ఇంత కాదు. ఈరోజు అనేక మంది, వేల మంది, లక్షల సంఖ్యలో కూడా ఉన్నారు, భగవద్గీతని చిన్నారులు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చదువుతున్నారంటే వారి కృప. ఒక హనుమాన్ చాలీసా, ఒక సంక్షేప రామాయణం ఒకటేమిటి, ఇవన్నీ కూడా
ఈనాటి కాలంలో భాషని మర్చిపోయి సంస్కృతిని మర్చిపోయి బ్రతుకుతున్న ఈనాటి కాలంలో దేశ విదేశ అంతరము లేకుండా అందరి చేత కూడాను పుస్తకాపేక్ష లేకుండా గీతా శ్లోకాలను చదివించుతూ మన సంస్కృతిని పిల్లల నుంచి పెద్దవాళ్ళకి తీసుకురావడంలో ఉన్నటువంటి విశేషం ఉన్నదే వారి పాదాక్రాంతులను ఏటట్టు చేస్తుంది అందరినీ కూడా వారి సమక్షంలో. రెండవది రాగరాగిణి విద్యని సిద్ధింపజేసుకుని వారు నాదోపాసనతో నాదమే ధ్యానం అనే ఒక మాట చక్కగా చెప్తూ మ్యూజిక్ ఈజ్ మెడిటేషన్ అన్నారు ఇక్కడ. ఆ నాదంతో ఏ విధంగా స్థూల సూక్ష్మ శరీరములు రెండు శుద్ధి చేసుకుని జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలడో ఆ విధమైనటువంటి నాద విద్యని వారు ఎంత అఖండంగా ప్రచారం చేశారో మనం ఇవాళ స్వయంగా తెలుసుకున్నాం. ఇలా ఎన్ని మార్గాల ద్వారా వాళ్ళు సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారో. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మానికి మైసూరు నగరంలో ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు వారు. అలాంటి ఈ సామ్రాజ్యంలో మనం అందరం ఇవాళ సమావేశమై గురుతత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఏ గురుతత్వం సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు శివాది శ్రీ గురుభ్యో నమః అని చెప్పినట్లుగా సదాశివ సమారంభాం లేదా నారాయణ సమారంభాం అని ఇప్పటి వరకు ప్రసరిస్తున్నదో ఆ గురుతత్వం అంతా ఇవాళ మూర్తీభవించి ఇక్కడ మన ముందు సాక్షాత్కరించింది. అనేక దశాబ్దాల నుంచి వారికి నాపై ఉన్న అవ్యాజ వాత్సల్యం తెలుసు. అలాగే బాలస్వామి వారికి కూడా నాపై ఉన్నటువంటి కటాక్షం నాకు అనుభవమే. వారి సమక్షంలో అనేక మార్లు మాట్లాడడం జరిగింది. విదేశాల్లో కూడా వారి జన్మదినోత్సవం నాడు వీళ్ళు ప్రసంగించే భాగ్యం లభించింది. వివిధ సందర్భాల్లో వాళ్ళ ఆశీర్వచనాలు కాశీనగరాల్లో కూడా తీసుకున్నాం. ఇవాళ వారి సమక్షంలో ఈ అవార్డు వస్తుంటే నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు. తెలిసినటువంటి మహాగురు చైతన్యం ముందే నిలబడ్డట్టు, ఎప్పుడూ వారు నుంచి నాపై ప్రసరించే కటాక్షాన్ని వాళ్ళు అందుకున్నట్టు అనిపించింది. అయితే ఈరోజు ఈ సామ్రాజ్యాలను అందుకోవడం పరిపూర్ణతగా భావిస్తూ, పైగా వివిధ రంగాల్లో సంపూర్ణమైనటువంటి వ్యక్తుల మధ్య కూర్చుని అవార్డు తీసుకున్నప్పుడు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఈ సత్కార సభలకు వచ్చినప్పుడు ఏదైనా అహంకారం ఉంటే పోతుంది అనిపిస్తుంది. ఇక్కడ ఎంతమంది మహనీయులు ఉన్నారు. వారి సమక్షంలో కూర్చుంటూ ఉంటే చేస్తున్న పని ఇంకా కొనసాగించు, దానికి తగ్గ శక్తి ఇస్తున్నాం అనే ఆశీర్వచనమే పురస్కారం ద్వారా పొందేమని భావిస్తూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.